అలాగే నా పేరు హైదరాబాద్ మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ వచ్చి సాల్వ్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. సో మీకు అందరికీ తెలిసిందే బిగ్ బాస్ స్పాట్లైట్ సిరీస్ అయితే మనం చేస్తున్నాం. సో ఆల్రెడీ చాలా మంది గురించి మాట్లాడుకున్నాం. అరౌండ్ 7 ఎపిసోడ్స్ అయితే అయ్యాయి. సో ఇది 8th ఎపిసోడ్ అనుకుంటా. సో మేబీ నాకు నెంబర్స్ ఎగ్జాక్ట్గా గుర్తులేదు, బట్ ఐ థింక్ 8th ఎపిసోడే. సో ఈ ఎపిసోడ్లో మనం ఏంటంటే అమర్దీప్ గురించి మాట్లాడుకుందాం. సీజన్ 7 కంటెస్టెంట్ అయిన అమర్దీప్ గురించి మాట్లాడుకుందాం. సో వన్ ఆఫ్ ది మోస్ట్ డిస్కస్డ్ క్యాండిడేట్ సీజన్ 7 టైంలో. వన్ ఆఫ్ ది మోస్ట్ కూడా కాదు, గట్టిగా మాట్లాడుకుంటే హీ ఈజ్ ద మోస్ట్. విన్నర్ కంటే ఈయన గురించి ఎక్కువ మాట్లాడుకున్నారు. సో దానికి బ్యాడ్ రీజన్స్ ఎక్కువ ఉన్నాయి, అది వేరే విషయం. కానీ మాట్లాడుకుందాం ఒకసారి. ఆ జర్నీ గురించి మొత్తం అంతా కూడా డిస్కస్ చేద్దాం. సో అంటే తనని చూస్తే ఒకనొక స్టేజ్లో పాపం అమాయకుడు అన్న ఒక ఫీలింగ్ కలుగుతుంది. అండ్ ఒకటైతే వాస్తవం, అదేంటంటే బిగ్ బాస్ సీజన్ 7లో చాలా అంటే చాలా జెన్యున్గా ఉన్న పర్సన్. జెన్యున్గా ఇన్ ద సెన్స్ తనకేమనిపిస్తే అది చేశాడు, ఎలా అనిపిస్తే అలా ఉన్నాడు, బాధ వేస్తే ఏడ్చాడు, నవ్వు వస్తే నవ్వాడు, ఫ్రెండ్లీగా ఉండాల్సి అనిపిస్తే ఫ్రెండ్లీగా ఉన్నాడు. ఏదో కాకపోతే ఏంటంటే ఆలోచన విధానంలో చిన్న తేడాలు ఉన్నాయి. చిన్న దానికి ఎక్కువ రియాక్ట్ అయిపోవడం అనేది ఏదైతే ఉందో అదొక్కటి అమర్దీప్ తగ్గించుకొని ఉంటే బాగుండు. బట్ అన్ఫార్చునేట్లీ అలా జరగలేదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే అదైతే ఉండిపోయింది, ఆ పాపం అమాయకుడు అనేది. ఎందుకంటే ఎవరైతే సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ ఉన్నాడో తనకంటే ఒక 10 రెట్లు జెన్యున్గా ఉన్నాడు. ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే శివాజీ గారి లాగా కనీసం కొంచెం ఆలోచించి స్ట్రాటజీగా, అంటే ఇది ఇలా జరుగుతుందంటే దాని వెనక మోటివ్ ఇది, ఇంటెన్షన్స్ ఇవి, ఇలా కూడా ఆలోచించి ఏమీ చేయలేదు మనిషి పాపం. సో ఏమనిపిస్తే అలా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అది కూడా హార్ట్ఫుల్గా ఉన్నాడనమాట. ఆ హార్ట్ఫుల్నెస్సే బేసిక్గా దెబ్బేసింది. అందుకే రన్నరప్తోనే అయిపోయాడు. లేదంటే కొంచెం ఆలోచించి కనుక బిహేవ్ చేసి ఉంటే ఎప్పుడో విన్నర్ అయిపోను. బేసిక్గా గౌతమ్ అనేటోడు బేసిక్గా అప్పుడు అంత ఆలోచించలేదు. బట్ మళ్ళీ సీజన్ 8కి వెళ్ళినప్పుడు మటుకు బాగా ఆలోచించాడు. సో అదొకటి అనమాట. ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా అప్పట్లో సరిగ్గా ఆలోచించలేదు. ఆలోచించుంటే వీళ్ళందరూ కూడా చాలా మంచి పొజిషన్స్లో ఉండేవాడు. అమర్దీప్ విన్నర్ అయ్యేవాడు, గౌతమ్ కొంచెం బెటర్ పొజిషన్లో ఉండేవాడు. ఇవన్నీ ఉన్నాయి నా మైండ్లో. ఎందుకంటే ఒక నామినేషన్లో గౌతమ్ చాలా బాగా చెప్తాడు, ఒక పాయింట్ చెప్తాడు. వాడి యాంగర్ వల్ల ఎవరు హట్ అవ్వలేదు అనేది ఒక పాయింట్ చెప్తాడు. కానీ నేను హట్ అయ్యాను కదా అని చెప్పాలనుకుంటాడు, కానీ అది చెప్పలేకపోతుంటాడు. చెప్పకుండా నాకు ఎక్కడో కాలింది అది అంటుంటాడు. ఇవి ఎందుకు వచ్చినాయి ఈ మధ్యలో అనిపిస్తుంది. అంటే సో ఎక్కడో కొన్ని విషయాల్లో ఈ అమర్దీప్ కానీ, గౌతమ్ కానీ, కొంతమంది కానీ, లైక్ శోభ కానీ, ప్రియాంక కానీ, వీళ్ళు సరిగ్గా ఆలోచించి మాట్లాడలేదు. అంటే శోభ గురించి, ప్రియాంక గురించి మళ్ళీ సెపరేట్గా వీడియో చేస్తానో లేదో నాకు ఐడియా లేదు, చేయకపోవచ్చు మోస్ట్లీ. సో ఐ థింక్ ఓన్లీ అమర్దీప్ గురించే మాట్లాడుకోవచ్చు. ఇంకా నాకు తెలిసి సీజన్ 7లో ఇంకా మాట్లాడుకోవడానికి ఎవరు లేరు నాకు తెలిసి. సో అందుకని ఇంకా నేను ఇంకా వాళ్ళ గురించి కూడా చెప్తున్నా, మెన్షన్ చేస్తున్నాను. సో వీళ్ళందరూ కూడా కొద్దిగా ఆలోచించి ఉండుంటే ఇంకో రకంగా ఉండేది సీజన్ 7. బట్ యా, అది ఎండ్ ఆఫ్ ది డే హిట్ అయింది, రేటింగ్స్ వచ్చినాయి, సీజన్ హిట్ అయిపోయింది. ఇంకా దాని గురించి బిగ్ బాస్ వాళ్ళకైతే ప్రాబ్లం లేదు, అది మ్యాటర్. సో అమర్దీప్ ఇష్టపడే వాళ్ళకి కానీ, లేదంటే శివాజీ గారిని ఇష్టపడే వాళ్ళకి కానీ అది కొంచెం ఇబ్బంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ గెలవలేదు కాబట్టి, అట్లా అంతే. సో ఒకసారి మాట్లాడుకుందాం అమర్దీప్ యొక్క జర్నీ గురించి, దాని గురించి మాట్లాడుకుందాం. సో బేసిక్గా సీజన్ 7లో అమర్దీప్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒకటి లైక్ చేయండి, హై పాయింట్స్ ఉంటే ఇవ్వడానికి ట్రై చేయండి. సో లైక్ చేసి హైప్ ఇస్తేనే కొంచెం ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకా వీలైతే బిగ్ బాస్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. సో దట్ బిగ్ బాస్ రివ్యూస్ వస్తాయి మన దాంట్లో, అవి కూడా చూడొచ్చు. సో ఇంకా మాట్లాడుకుంటే అమర్దీప్ జర్నీ గురించి, బేసిక్గా ఎంట్రీ టైంలో అమర్దీప్ ఈజ్ లైక్ స్టార్. అంటే టీవీలో చాలా చాలా పాపులర్ యాక్టర్, అండ్ తన సీరియల్స్ అన్నీ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యేవి. ఇప్పుడు మరి సీరియల్ చేస్తున్నాడో లేదో. సో బట్ అప్పుడైతే మటుకు తను చేసే సీరియల్స్ అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండేవి. టాప్ నాచ్ అబ్బా సీరియల్స్ అన్నిటికీ కూడా, మామూలు రెస్పాన్స్ అయితే లేదు. సో ఆ కైండ్ ఆఫ్ రెస్పాన్స్ని చూసి రావడం వల్ల అమర్దీప్ అనే పర్సన్కి ఇనీషియల్గానే చాలా స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఉంది. ఎవరికీ లేదంత, శివాజీ గారికి లేదు, పల్లవి ప్రశాంత్కి లేదు, ఎవరికీ లేదు. శోభాకి కూడా ఇక కొంచెం ఉంటుంది. బట్ శోభాకి జనరల్గా ఏదో కొంచెం నెగిటివ్ క్యారెక్టర్ కదా సీరియల్లో కూడా, పీపుల్ బేసిక్గా అలాగే కనెక్ట్ అవుతారు. సో అంతగా ఇనీషియల్గా అంత ఓట్ బ్యాంక్ లేదు. ప్రియాంక జైన్కి పర్లేదు, కొంచెం మంచి ఓట్ బ్యాంక్, లిమిటెడ్ ఓట్ బ్యాంక్ ఉంది, బాగానే ఉంటుంది. సో ఇలాంటి ఓట్ బ్యాంక్ అయితే ఉంది వీళ్ళందరికీ కూడా. బట్ అందరికంటే అమర్దీప్కి ఎక్కువ ఓట్ బ్యాంక్ ఉంది. సో అలాంటి ఒక స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్తో ఎంట్రీ ఇచ్చాడు లోపలికి. సో ఫస్ట్ వీక్ అంతా బాగానే ఉన్నాడు. కాకపోతే శివాజీ గారి పక్కన కూర్చొని మాట్లాడుతున్నప్పుడు శివాజీ గారికి బేసిక్గా కొంచెం ప్రియారిటీ ఇస్తూ, శివాజీ గారు కొంచెం ఎక్కువగా నచ్చేటోళ్ళు అమర్దీప్కి. సో శివాజీ గారితో ఉండడానికి ట్రై చేసేవాడు. సో ఆ టైంలో శివాజీ గారు బేసిక్గా పల్లవి ప్రశాంత్ గురించి కొన్ని మాటలు పాజిటివ్గా చెప్పేసరికి
అది బేసిక్గా శివాజీ గారి పాయింట్ ఏంటంటే, ఇలా చెప్పినట్టయితే వీళ్ళు నన్ను నామినేట్ చేస్తారు అని చెప్పి. అంటే వాడు మగాడైతే మేమేంది అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది కదా అతను సినిమాలో. సో అలాగా ఈయన ప్రతిసారి కూడా ఆడు మగాడ్రా బుజ్జి అని చెప్పి ఎలివేషన్లు అయ్యి ఇస్తున్న టైంలో వీళ్ళకి మళ్ళీ నామినేట్ చేస్తారు ఆయన్ని అనుకుంటే, వీళ్ళందరూ కూడా పోయి ఈ పల్లవి ప్రశాంత్ నామినేట్ చేశారు. యాక్చువల్గా పల్లవి ప్రశాంత్ ఫస్ట్ వీక్ అంతా కూడా ఫుల్ నెగిటివ్ అయ్యాడు. ఆ మొక్క పరంగా కానీ మొక్క ఏమో ఎండిపోయింది. తర్వాత రైతు బిడ్డ అని చెప్పి అక్కడికి వెళ్ళి విత్తనాలు నాటాడు. రతికతో పాటు కొంచెం పులిహార కలుపుతా కూర్చున్నాడు మొత్తం అంతా. ఇవన్నీ ఉండేసరికి పల్లవి ప్రశాంత్కి ఫస్ట్ వీక్ బాగానే నెగిటివ్ అయింది. అమర్దీప్కి బాగానే ఉంది మొత్తం ఫస్ట్ వీక్ అంతా కూడా. కాకపోతే సెకండ్ వీక్ ఎప్పుడైతే నామినేషన్స్లో ఒక డైలాగ్ వేసాడు, ఒక బీటెక్ అదే సాఫ్ట్వేర్ పీపుల్గా బీటెక్ దాని గురించి అనుకుంటా ఒక డైలాగ్ వేసాడు. ఆ ఒక్క డైలాగ్తో గ్రాఫ్ మారిపోయింది. ఏది పెరిగింది అనుకుంటారేమో, తగ్గిపోయింది. ఏంది మనవాడు ఏటి మాట్లాడుతున్నాడు అంటే, జనరల్గా ఒకటి చెప్తా చూడు, పీపుల్కి బేసిక్గా సింపతి అనేది ఒకటి ఉంటుంది. ఒక రైతు అనే వ్యక్తికి ఎప్పుడైనా సింపతి ఉంటుంది. సో ఆయన ఆ పేరు మీద వచ్చాడు కాబట్టి పల్లవి ప్రశాంత్ జనరల్గా ఒక సింపతి ఫ్యాక్టర్ అయితే ఉంటుంది. ఎవరికి లేదు అంత సింపతి ఫ్యాక్టర్, ఆయనకు ఒక్కడికి ఉంటుంది. కాకపోతే ఈ సింపతి ఫ్యాక్టర్ని డౌన్ చేసేలాగా మనోడు బిహేవియర్ ఉంది లోపలికి వెళ్ళిన తర్వాత. రతికతో పులిహార కలుపుకుంటూ ఇంక మామూలుగా కాదు, మురిసిపోయి ముక్కలు అయిపోయాడు లోపల. అంటే లోపలికి వెళ్ళిన తర్వాత అంటే అంటే బేసిక్ ఒక పల్లెటూరు అబ్బాయి, ఒక కొంచెం కలర్ కూడా కొంచెం లైక్ కొంచెం చామన్ సాయి కంటే కొంచెం తక్కువ ఉండి అట్లా ఉన్న ఒక అబ్బాయికి సడన్గా అంత తెల్లతోలు పిల్ల కనబడేసరికి ఏంటంటే, ఆ పిల్ల బేసిక్గా అట్రాక్టివ్గా మాట్లాడుతూ ఉండేసరికి ఎక్కడో ఒక తెలియని అట్రాక్షన్ వచ్చేసి అన్నీ చేశాడు. అది బేసిక్గా నెగిటివ్ వెళ్ళింది. మనోడు నెగిటివ్ అవుతున్నాడు అనుకున్న టైంకి రతిక కూడా సెకండ్ వీక్ నామినేట్ చేసింది కదా. సో రతికాని కూడా దూరం పెట్టేశాడు మొత్తం. తర్వాత వీళ్ళందరూ కలిసి చేసిన దానివల్ల పల్లవి ప్రశాంత్ అయిపోయాడు, అమర్దీప్ డౌన్ అయిపోయాడు. అమర్దీప్ ఓటు బ్యాంక్ అక్కడే కొంచెం డౌన్ అయింది. బేసిక్గా ఆ టైంలో ఇంకెవరైనా పల్లవి ప్రశాంత్ విషయంలో అట్లా చేసి ఉంటే, ఆ డైలాగ్ అది చెప్పి ఎంత పొడుగు అదంతా చెప్పి అదంతా చేసి ఉంటే, మేబీ పల్లవి ప్రశాంత్ ఓట్ బ్యాంక్ పెరిగినా కూడా అమర్దీప్ ఓట్ బ్యాంక్ అలాగే ఉండునేమో. బట్ అలా జరగలేదు అన్ఫార్చునేట్లీ. అది అమర్దీపే డైలాగ్ వేసేసరికి అమర్దీప్కే దెబ్బ కొట్టింది. ఓకే, డన్ అయిపోయింది. తర్వాత ఇంకా వారాలు గడుస్తున్నాయి. ఏదో ఒక పెంట చేస్తానే ఉన్నాడు ప్రతి వారము. 3వ వారం, 4వ వారం, 5వ వారం పెంట 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 స్క్వేర్ పెంట క్యూబ్ ఇట్లా చేసుకుంటే వెళ్తున్నాడు అనమాట. అంటే ఎక్కడా కూడా ఓట్లు పెంచుకోవాలన్న ఇంట్రెస్ట్లో ఉన్నట్టు అనిపించలే. అంటే ఆయనకి ఏమనిపిస్తే అది చేసుకుంటూ వెళ్ళాడు తప్ప, ఇది జనాలు ఇష్టపడతారా, ఇలా ఉంటే నచ్చుతానా, ఏంది ఇది అన్న ఒక ఫీలింగ్ లేదు అసలు. ఎక్కడా కూడా ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసి కంపు చేసుకున్నాడు. 5వ వారం, ఈ 5వ వారం ఫినిష్ అయిన తర్వాత గ్రాండ్ లాంచ్ 2.0 జరిగింది. అంబటి అర్జున్ వచ్చాడు, లోపలికి వచ్చాడు. అంబటి అర్జున్ వచ్చిన తర్వాత నామినేషన్ చేశాడు. అంబటి అర్జున్ నామినేట్ చేసేసరికి అమర్దీప్కి ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఎందుకంటే వాళ్ళు మంచి ఫ్రెండ్స్, చాలా మంచి ఫ్రెండ్స్ అనమాట. సో అంబటి అర్జున్ నామినేట్ చేసి కొన్ని పాయింట్స్ చెప్పాడు. ఒక ఫ్రెండ్ ఏం చేయాలో అదే చేశాడు. యాక్చువల్లీ చాలా మంచి పాయింట్లు చెప్పాడు. చాలా 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 మంచి పాయింట్లు చెప్పాడు. కొన్ని మంచి పాయింట్లు చెప్పి అంబటి అర్జున్ నామినేట్ చేసిన తర్వాత అమర్దీప్లో ఆలోచన మొదలైంది. వివేకంతో ఆలోచించండి, ఆలోచించి ముందడుగు వేయండి అన్నట్టు అర్థమైంది తనకి. ఇంకా అప్పటి నుంచి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఓకే, నా ఫ్రెండే ఇట్లా చెప్పాడంటే నేను కొంచెం మారాలి అని చెప్పి అప్పటి నుంచి మారాడు. బాగానే ఉంది. మళ్ళీ మారిన తర్వాత మనోడి గ్రాఫ్ పెరిగింది. అమర్దీప్ గెలిచే అవకాశాలు ఉన్నాయి అనిపించింది. ఓకే, అట్లా కంటిన్యూ అవుతున్నాడు. మళ్ళీ ఒక దగ్గర బ్యాలెన్స్ తప్పాడు. ఈ పల్లవి ప్రశాంత్ తనను క్యాప్టెన్ చేస్తానని చెప్పి మధ్యలో తను వదిలేసిన తర్వాత ఆ వీక్ కానీ, తను క్యాప్టెన్సీ రాలేదు తనకని చెప్పి ఇవ్వండన్నా అన్న వీక్ కానీ, ప్రతిదీ కూడా ఇది తనకి గ్రాఫ్ని బాగా తగ్గిస్తూనే వచ్చింది. సో శివాజీ గారి గ్రాఫ్ పెరుగుతూ వచ్చింది. తర్వాత ఈ గ్యాప్లోనే మనకంటే ఫస్ట్ 3 వీక్స్లోనే ఈ స్పై వర్సెస్ స్పా అనేది పుట్టేసింది. సో ఆ స్పై ఏదైతే ఉందో అది చాలా బాగా ముందుకు దూసుకెళ్తూ ఉంటే, స్పా బేసిక్గా ప్రాపర్ మసాజింగ్ లేక, సో ప్రాపర్ మెసేజింగ్ లేక అక్కడే ఆగిపోయింది. బేసిక్గా స్పైలో ఏంటంటే ప్రాపర్ మెసేజింగ్ ఉంది, ప్రాపర్ మసాజింగ్ ఉంది. ఎవరు? శివాజీ గారు పక్క నుంచి అన్నీ చెప్తుంటారు, ఆపుతుంటారు. ఏం చేయాలో చెప్తుంటారు, ఎలా చేయాలో చెప్తుంటారు, పరిధులు దాటి వెళ్ళిపోతున్నప్పుడు ఆపుతుంటారు. అమర్దీప్కి యావర్కి మధ్య గొడవలు జరుగుతున్నప్పుడు చాలాసార్లు ఆపేసేటోళ్ళు. ఎందుకు? యావర్ బేసిక్గా లిమిట్ దాటాడంటే, యావర్ని ఆపకపోయినట్టయితే యావర్ లిమిట్ దాటేస్తాడు, అండ్ అలా దాటినట్టయితే యావర్కి నెగిటివ్ అయింది, ఎలిమినేట్ అయిపోతాడు అని చెప్పి. సో అలా కాకుండా చాలాసార్లు చూసుకున్నారు. అమర్దీప్ విషయంలో అలా చేయలేదు. పాపం అమర్దీప్కి ఏం తెలియలేదు అప్పుడు, తర్వాత బయటకు వచ్చాక అర్థమైంది పాపం అని. అందుకే అంట. సో బయటకు వచ్చాక తెలిసినా కూడా బయటకు వచ్చాక కూడా బాగానే ఉన్నాడు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళందరూ బాగానే ఉంటారు. అయిపోయింది, ఆ సీజన్ అయిపోయింది, ఇంకా దాన్ని ఎవరు కాదనలేరు.
దాన్ని ఎవరు మార్చలేరు. వెనక్కెళ్ళి కాలచక్రంలో వెనక్కెళ్ళి ఇటు తిప్పేద్దాం అంటే అవ్వదు. సో అందుకని ఇంకా దాన్ని బేసిక్గా వాళ్ళు కూడా ఏమీ చేయలేరు కాబట్టి ఇంక వాళ్ళందరూ ఒకటే అయిపోతారు. కానీ అప్పుడు బేసిక్గా అమర్దీప్ ఇదేది కూడా తెలుసుకోకుండా అట్లా ఉన్నాడు పాపం. అయిపోయింది ఇంక అంతే, ఇంక మనం ఏం చేయలేము అక్కడ. సో అలాగా చాలాసార్లు అగ్రెసివ్ అయిపోయి ఓవర్ ఎమోషనల్ అయిపోయి ఓవర్గా రియాక్ట్ అయిపోయి నామినేషన్లు చేసేసి ఇట్లా పల్లవి ప్రశాంత్ని తోసుకుంటూ వెళ్తాడు. అలా తోసుకుంటూ వెళ్ళింది కూడా బేసిక్గా పల్లవి ప్రశాంత్కి ప్లస్ అయింది, అమర్దీప్కి మైనస్ అయింది. ఇలా ఎన్నో జరిగాయి అనమాట. బేసిక్గా షణ్ముఖ్, అమర్దీప్ నాకు ఇద్దరు ఒకటే అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా వాళ్ళకున్న ఎక్స్ట్రాడినరీ గ్రాఫ్ని అలా కాపాడుకుంటూ అయిపోయేదానికి దాన్ని చెడగొట్టుకొని, అంటే వాళ్ళు బేసిక్గా ఇట్లా కిందకి దిగి, అంటే ఇప్పుడు ఓ నిచ్చెన మీద ఉన్నారబ్బా, ఆ నిచ్చెన మీద ఉన్నప్పుడు వాళ్ళే కిందకి ఇట్లా వాళ్ళ నడుము నుంచి ఇట్లా బాడీని బెండ్ చేసుకొని వాళ్ళ చేతులతో వాళ్ళ కాళ్ళు వాళ్ళే లాక్కున్నారు. వాళ్ళు బేసిక్గా టాప్లోనే ఉన్నారు, వాళ్ళే కిందకి లాక్కున్నారు. అలా లాక్కునేసరికి వేరే వాళ్ళు ఎక్కారు ఆ నిచ్చెన ఖాళీ అయ్యేసరికి. అంతే, అదే జరిగింది. లేదంటే పల్లవి ప్రశాంత్ అనే పర్సన్ గెలిచే క్యాండిడేట్ అయితే కాదు. అంటే నేను చాలామంది ఇప్పుడు వచ్చేటోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, సెలబ్రిటీస్ ఎందుకు గెలవరు తెలుసా? కొన్నిసార్లు ఇప్పుడు లాస్ట్ టైం కళ్యాణ్ కాకుండా తనుజ గెలవాలి అని కొంతమందికి ఉంది. తనుజ సెలబ్రిటీ, కళ్యాణ్ కామన్ ఇట్లా ఉంది కదా. సో తనుజ ఎందుకు గెలవలేదు? తనుజ కూడా తెలుసా, మీకు విషయం తెలుసా, ఈ ఫ్యామిలీ వీక్ వరకు కూడా 10 వారాల వరకు కూడా తనుజ విన్నింగ్ పొజిషన్. తనుజ గెలిచే ఛాన్స్ ఉంది. తనుజ ఏడుస్తుంటే పీపుల్ కనెక్ట్ అయ్యారు. తనుజ ఏడుస్తుంటే పీపుల్ ఏడ్చారు. జనరల్గా వేరే సీజన్స్లో వేరే వాళ్ళు ఏడుస్తుంటే ఏడుపు కొట్టు క్యాండిడేట్ అన్నారు, చాలామంది అన్నారు. ఆవిడ సింగర్ ఒక ఆవిడ ఉంటుంది, ఆవిడ పేరేంది, మధులత మధు అని వస్తుంది. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనని పాట పాడింది ఆవిడ గుర్తురాట్లా, మధులతే అనుకుంటా, మధుప్రియ గుర్తొచ్చింది ఇప్పుడు. ఓకే, మధుప్రియ. సో ఇంకొకరేమో మా రాకేష్ అన్న వైఫ్ వదిన పేరు గుర్తురాట్లా, సాతో వస్తుంది. సీజన్ 4లో వెళ్ళారు, తనకి అదే పేరు పెట్టారు, ఇట్లా ఏడుపు గుడి క్యాండిడేట్లు అని చెప్పి. కానీ తనూజ విషయంలో అట్లా జరగలేదు. తనూజకి ఏంటి తన ఎమోషనల్ అయితే పీపుల్ అయ్యారు. సో ఇదంతా బాగానే ఉందా, ఒక స్టేజ్కి వచ్చేసరికి బిహేవియర్లో చేంజెస్ రావడం, ఇంకా నేను ఏం చేసినా చెల్లుతెదలే అనుకోవడం, ఓవర్ యాటిట్యూడ్ చూపించడం, ఇవి చేయకూడదు అనమాట. బేసిక్గా సెలబ్రిటీస్ అందరూ అక్కడే తప్పు చేస్తుంటారు. 10 వారాల దాకా బాగానే మెయింటైన్ చేసుకున్న గ్రాఫ్ని లాస్ట్ 5 వారాల్లో కంపు చేసుకుంటారు. అది పెద్ద సమస్య. ఆ లాస్ట్ 5 వారాలు కనుక మీరు ఫెంటాస్టిక్గా ఉండి మంచి చెయ్యకపోయినా పర్లేదు బై, టాస్కులు గెలవకపోయినా పర్లేదు బై, జస్ట్ అట్లా నిలబడండి తప్పులు చేయకుండా. తప్పు చెయ్యనోడు గొప్పోడబ్బా బిగ్ బాస్లో. తప్పు చేస్తే ఇప్పుడు తనూజ తప్పులు చేసింది, కళ్యాణ్ తప్పులు చేశాడు. కానీ తనూజ చేసిన తప్పులు పెద్దవైనవి, కళ్యాణ్ చేసిన తప్పులు చిన్నవైనవి. అందువల్ల కళ్యాణ్కి ఎక్కువ ఓటింగ్ పడలేదు, తనూజకి ఎక్కువ ఓటింగ్ పడిపోయింది. అలా కాకుండా తనూజ అసలు తప్పులే చేయకపోయి ఉంటే, కళ్యాణ్ కొన్ని తప్పులే చేసి ఉంటే ఆ తప్పులు పెద్దగా కనబడేవి, అప్పుడు ఆటోమేటిక్గా ఓటింగ్ చాలా వరకు తగ్గేది. ఇట్లా అనమాట. ఇప్పుడు అమర్దీప్ అనే వ్యక్తి కూడా ఇదే. అమర్దీప్ అనే వ్యక్తి బేసిక్గా మధ్యలో ఫస్ట్ వచ్చినప్పుడు ఫుల్ ఓటింగ్తో ఉండి తర్వాత తగ్గించుకొని మళ్ళీ పెంచుకొని మళ్ళీ తగ్గించేసుకొని లాస్ట్కి వచ్చేసరికి ఇంకా తగ్గిపోయిన ఓటింగ్తో సెకండ్ ప్లేస్లో నిలబడ్డాడు. అంతే, ఇంకా అది జరిగింది. ఇట్లాంటివన్నీ ఉన్నాయి. సో అమర్దీప్ అనే పర్సన్ విన్నర్ కాకపోయి ఉండొచ్చు, బట్ ఇప్పటికీ కూడా తను కంటిన్యూ అవుతున్నాడు, తను సర్వైవ్ అవుతాడు, తను సస్టైన్ అవుతాడు. ఎందుకంటే తనకు ఆల్రెడీ ముందు నుంచే చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, తర్వాత ప్రాజెక్ట్స్ ఉంటాయి. పల్లవి ప్రశాంత్ ఏంటంటే ఇంకా అక్కడే ఉన్నాడు. ఇప్పుడు ఏదో కొంచెం పోరాటాలు అవన్నీ చేస్తున్నాడు. అప్పుడెప్పుడు అన్నాడు కదా నన్ను సీఎం చేయండి అని, అదే టార్గెట్ అనుకుంటా. నెక్స్ట్ ఒక రైతు బిడ్డ ఎమ్మెల్యే కాకూడదా అన్న, ఒక రైతు బిడ్డ సీఎం కాకూడదా అన్న, అదే ఉంటుంది నాకు తెలిసి నెక్స్ట్. సో అది వచ్చినా కూడా మీరు ఆశ్చర్యపోనక్కర్లేదు. అఫ్కోర్స్ తెలంగాణలో అది అంత వర్కౌట్ కాదులేండి, అది వేరే విషయం. సో ఇదంతా జరుగుతుంది. ఇదంతా ఓవరాల్గా ఏంటంటే అమర్దీప్ అనే పర్సన్ చెప్తున్నాడు కదా, ఇట్లా ఇట్లా ఇలా నుంచున్నాడు అబ్బా. అమర్దీప్ అనే పర్సన్ ఇచ్చిన ఇదే అమర్దీప్ అనుకుంటే తినే ఇట్లా బెండ్ అయ్యి ఇట్లా తన కాళ్ళని ఇక్కడ తన కాళ్ళు ఉంటే తన కాళ్ళు తనే లాక్కొని కింద పడిపోయాడు. అదే జరిగింది. ఎవరో లాగాల్సిన పని లేదు, ఎవరో కంపు చేయాల్సిన పని లేదు, ఎవరో ఆయన కాళ్ళ కింద గోతులు తవ్వాల్సిన పని లేదు. ఆయనే గుణపం పట్టుకొని కిందన ఇట్లా 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 తవ్వుకుంటూ కూర్చున్నాడు అనమాట. అలా తవ్వి గడ్డపారతో మట్టి బయటకు వేసి ఆయనే దిగిపోయాడు కిందకి, ఎవరో లాగలా. ఇదైతే వాస్తవం. ఇది జరిగింది అమర్దీప్ జర్నీ. బట్ స్టిల్ చెప్తున్నాడు కదా, నేను స్టార్టింగ్ ఓ మాట చెప్పా, ఇవన్నీ ఎందుకు జరిగాయంటే పాపం అమాయకుడు, తనకేం తెలియదు. ఏమంటే ఒక్కటైతే వాస్తవం, అదేంటో చెప్పనా, తను బేసిక్గా అమర్దీప్ అనే వ్యక్తి బేసిక్గా ఎటువంటి స్ట్రాటజీలు లేకుండా, ఎటువంటి కుళ్ళు కుతంత్రాలు లేకుండా ఓవర్గా రియాక్ట్ అయిపోయి ఒక చైల్డిష్ మెంటాలిటీ, చైల్డిష్ మైండ్ సెట్తో అక్కడికి వెళ్ళి ఆడడం వల్ల జరిగిన తప్పిదం ఇదంతా కూడా. ఆ చైల్డిష్ మెంటాలిటీ పక్కన పెట్టేసి ఉండుంటే, కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించి ఉండుంటే
తోపు అసలు. సీజన్ 7 విన్నర్ అయిపోయేటోడు. పల్లవి ప్రశాంత్ లాంటి వాళ్ళు మళ్ళీ వచ్చేటోళ్ళు కాదు. అంటే లైక్ చాలామంది ఇప్పుడు బేసిక్‌గా ఈ 'బిగ్ బాస్' అన్నపూర్ణ స్టూడియో బయట ఏమంటారు ఫ్లెక్సీలు కట్టి ఇవన్నీ చేసి ఏదో చేస్తుంటారు మొత్తం. సో, ఇప్పుడు కూడా ధర్నాలు చేస్తుంటారు. అది భలే అనిపిస్తది. ఇదంతటికి కూడా పల్లవి ప్రశాంత్ నీ ఇన్స్పిరేషనే కదరా ఇదంతా. నీ ట్రైనింగే కదా ఇదంతా అన్నట్టు అనిపిస్తది. అట్లా వాటెవర్ ఇట్ ఈస్ మొత్తానికి ఏందంటే అమర్‌దీప్ అనే పర్సన్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఈజ్ ఎ గుడ్ పర్సన్, గుడ్ మ్యాన్. సో, అందుకే తనకి తన ఫ్రెండ్స్ గానీ, ఫ్యామిలీ మెంబర్స్ గానీ ఎవరు కూడా దూరం గారు. కొన్ని పరిస్థితులు ఏవైతే ఉంటాయో తనని అట్లా బిహేవ్ చేసేలా చేస్తే అయి బయట ఎదురు కావు తనకి. తను బేసిక్ ఏదో ఫీల్ అయిపోయాడు. అంటే 'బిగ్ బాస్' క్యాప్టెన్ అంటే ఏందో టైటానిక్ షిప్ క్యాప్టెన్ అన్నట్టు ఫీల్ అయ్యిండు. లేదంటే ఇండియన్ క్రికెట్ టీమ్ క్యాప్టెన్ అన్నట్టు ఫీల్ అయ్యిండు ఆయన. జనరల్‌గా మనం చాలా సార్లు ఏమంటాం, ఏదో 'బిగ్ బాస్'లో క్యాప్టెన్ అయితానంటే 'బిగ్ బాస్' ట్రోఫీ గెలిస్తేనో దేశానికి ఏమీ చేయలేదు కదా! ఏదో యుద్ధం గెలిచినట్టు ఎందుకు బిల్డప్ ఇస్తారని చెప్పి బయట కొంతమంది మాట్లాడుతుంటారు. బట్ 'బిగ్ బాస్' షో ఈజ్ 'బిగ్ బాస్' షో. ఇది బేసిక్‌గా కొంతమంది ఆడియన్స్‌కి చాలా ఇష్టం. వాళ్ళు కనెక్ట్ అవుతారు. వాళ్ళు ఫాలో అవుతారు. తర్వాత వేరే వెంచర్స్ ఏవైతే వాళ్ళు చేస్తుంటారో వాటన్నిటిని కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఇవన్నీ ఉంటాయి కదా! సో, దాన్ని బేసిక్‌గా అమర్‌దీప్ అనే పర్సన్ చాలా సీరియస్‌గా తీసేసుకున్నాడు. అంటే 'బిగ్ బాస్'కి ముందు 'బిగ్ బాస్' తర్వాత నా జీవితం ఎటెటో అయిపోద్ది. సీజన్ 7 ఉల్టా పుల్టా అన్నాడు కదా! సో, నా జీవితం అప్పటికే కొంచెం బావుంది కదా! సో, అంటే అప్పటికే నా జీవితం ఇలా ఉన్నప్పుడే బావుంది. సో, ఇంక ఇలాగ అయిపోద్ది నా జీవితం. ఎక్కడికో వెళ్ళిపోద్ది. ఇట్లా ఆలోచించి దానికి నేను కెప్టెన్ అవ్వాలి. దానికి నేను కప్పు గెలవాలి. నేను గెలవాలంటే కెప్టెన్ అవ్వాలనుకున్నాడు ఆయన. అట్లా ఆలోచించబట్టి ఇవన్నీ జరిగినాయి. కెప్టెన్ అయితే నేను గెలుస్తాను. ఎవరయ్యా చెప్పింది? అభిజిత్ కెప్టెన్ అయ్యాడా? గెలిసాడా? గెలిసాడు కదా! కెప్టెన్ అవ్వకపోయినా కూడా. అదే ఆలోచించుకోవాలి ఆయన. అన్‌ఫార్చునేట్‌లీ ఆయనలో అది మిస్ అయింది. అది మిస్ అవ్వడం వల్ల అది వేరే వాళ్ళకి ప్లస్ అయింది. అంతే అంతకు మించి ఇంకేటి లేదు. సో, ఇప్పుడు హి ఈస్ వెరీ హ్యాపీ నౌ. ఏదో ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. ఆయన మటుకు ఆయన ఉన్నాడు. మొత్తం అంతా కూడా బానే ఉంది. సో, అందుకే అప్పుడప్పుడు ఇలాంటి తప్పిదాలు చేయకుండా ఉంటే బావుంటది. సీజన్ 7 నేను కొంచెం బానే చేశాను రివ్యూస్. సీజన్ 7 ఏమైందంటే ఒక 40 డేస్ దాకా చేశాను. ఈ గ్రాండ్ లాంచ్ 2.0కి ఒక 2 రోజుల ముందు ఆపేసినట్టున్నాను. 40 డేస్ కాదైతే. 33 డేస్ ఎంతో చేసినట్టున్నాను నేను. ఎందుకు ఆపేసానంటే బేసిక్‌గా అప్పుడు నా దగ్గర లైవ్ చూడడానికి నా దగ్గర ప్రాపర్ ఎక్విప్‌మెంట్ లేదు. నా దగ్గర లేదు. ఇప్పుడు ఈ సీజన్‌కి నా దగ్గర సెట్ అయింది నాకు లైవ్ చూడడానికి. సెపరేట్ ఎక్విప్‌మెంట్ నా దగ్గర లైవ్‌కి ఇప్పుడు నా దగ్గర సెట్ అయింది. ఇంతకుముందు లేకుండే నా దగ్గర అది. సో, ఇంతకుముందు నాకు అది లేక చాలా ఇబ్బంది అయిపోయేది. చాలా చాలా ఇబ్బంది పడేవాడిని నేను. ఎట్లా అంటే సీజన్ 7లో నేను లైవ్ చూద్దామన్నా అసలు ఎలా చూసేవారో నాకు అర్థం కాలేదు. తర్వాత అర్థమైంది. వీళ్ళంతా కూడా ఏం చేస్తారంటే లైవ్‌ని మల్టిపుల్ డివైజెస్‌లో రికార్డ్ చేస్తారు. ఫస్ట్ ఒక డివైస్‌లో రికార్డ్ చేస్తారు. అది చూసుకుంటారు. తర్వాత ఇంకో డివైస్‌కెళ్తారు. దాంట్లో రికార్డ్ చేసుకుంటారు. ఇవన్నీ కూడా చేస్తారని తర్వాత తెలిసింది నాకు. ఇవన్నీ కూడా ఆ తర్వాత అర్థమైనాయి నాకు. ఇట్లా అర్థమయ్యేసరికి ఓహో! ఓకే. ఇదన్నమాట పరిస్థితి అని చెప్పి ఆలోచించుకొని అప్పుడు అట్లా సీజన్ 8కి చేద్దాం అనుకున్నాను. నాకు కుదరలేదు కొన్ని కారణాల వల్ల. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల. సీజన్ 9కి కుదరలేదు. చేద్దాం అనుకున్నాను. ఎందుకు కుదరలేదంటే ఇది పరిస్థితి. ఏది? బిజినెస్ వ్యవహారాలు. బిజినెస్ లాస్ అయిపోతుంది ఓ పక్క. దాన్ని ఏం చేయాలో తెలియట్లేదు. ఓ పక్క ఈడ వీడియోలు చూసుకుంటూ, లైవ్ చేసుకుంటూ కూర్చుంటే అక్కడ ఎవడు నడిపిస్తాడు? అక్కడ ఎవడు నష్టాలు పూడుస్తాడు? అన్నీ జరుగుతాయి. ఆ టెన్షన్‌లో ఓ పక్క అట్లా తిరుగుతా ఉన్నాయి బ్రెయిన్‌లో. అవన్నీ ఉండేసరికి ఇంక చేయలేకపోయాను ఇంకా. ఆ సీజన్ కూడా. ఇంక ఈ సీజన్‌కి ఏందంటే ఎటువంటి తలనొప్పులు, ఎటువంటి పంచాయతీలు పెట్టుకోదలుచుకోలే నేను. ఒక 2 సీజన్ల దాకా నేను పెట్టుకోదలుచుకోలే మోస్ట్‌లీ. ఇంకా ఆ తర్వాత సంగతి దేవుడెరుగు. ఇంకా అంతే ఇంకా. అది మరి పరిస్థితి. సో, ఈ సీజన్ నుంచి అయితే మనం 100% డామ్ షూర్ చేసుకుందాం. రివ్యూస్ మాట్లాడుకుందాం. ప్రతి ఒక్క విషయం మాట్లాడుకుందాం. చర్చించుకుందాం. అన్నీ డిస్కస్ చేద్దాం. సో, అంతే మరింక. సో, అది గైస్. సో, ఇది అమర్‌దీప్ యొక్క జర్నీ. సో, మీకేమనిపిచ్చేది అమర్‌దీప్ యొక్క జర్నీ చూసినప్పుడు? అప్పుడు చూసినప్పుడు ఎలా అనిపిచ్చేదండి? ఇప్పుడు అమర్‌దీప్‌ని ఎట్లా చూస్తున్నారు మీరు? నేనేమంటానంటే చాలామంది పల్లవి ప్రశాంత్ గురించి నేను చేసినప్పుడు, ఆ టైంకి తను బాగా ఆడాడు కదా! అందుకే కదా ఓట్లేసారు గెలిపిచ్చారంటే, యాహ్! అదే జరిగింది. కాకపోతే ఏందంటే, పల్లవి ప్రశాంత్ అనేటోడు గెలవడానికి కావాల్సినంత స్టఫ్ తనివ్వలేదు. సెకండ్ పొజిషన్ అంటే ఫస్ట్ పొజిషన్ నుంచి సెకండ్ పొజిషన్‌కి పడిపోవడానికి కావాల్సినంత స్టఫ్ అమర్‌దీప్ ఇచ్చాడు. అది జరిగిందక్కడ. సో, ఇన్‌ఫాక్ట్ పల్లవి ప్రశాంత్ విషయంలో నేను ఇప్పటికే అంటాను తను కొన్ని టాస్కులు బాగా ఆడాడు. ఆ బ్లాక్స్ టాస్క్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్ ఆడతాడు. ఇసుకలోంచి బయటకొచ్చి ఆ కీస్ టాస్క్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్ ఆడతాడు. హి ఈజ్ నెక్స్ట్ లెవెల్ టాస్కుల విషయంలో. అందులో నో డౌట్ ఎట్ ఆల్. కాకపోతే ఏంటంటే స్టిల్ ఇప్పుడు ఒక పర్సన్ లోపలికెళ్ళక ముందు ఎలా ఉన్నాడు? అక్కడ 'బిగ్ బాస్' హౌస్‌కెళ్ళిన తర్వాత ఎలా ఉన్నాడు? అనేది మనం కొంచెం అనలైజ్ చేసుకుంటే, మనకి తెలిసినప్పుడు తెలియకపోతే ఇది వేరే విషయం. తెలిసినప్పుడు ఎలా ఉన్నాడనేది అనలైజ్ చేసుకుంటే, మనం దాన్ని బట్టి ఆలోచించి ఓట్లేసుకోవచ్చు. సో, ఫర్దర్‌గా బయటకొచ్చాక ఇలాంటోడిగా మనం ఓట్లేసింది అని చెప్పి డిసప్పాయింట్‌మెంట్ ఫ్యాక్టర్ ఉండదు అని చెప్పి నేను నమ్ముతా. సో, అందుకు నేను చెప్తా. అమర్‌దీప్ విషయంలో అప్పుడు అందుకే చెప్పేటోడిని. బట్ ఎవరు వినేటోళ్ళు కాదు. అది వేరే విషయం. దానికి నేనేం చేయగలను గానీ, అట్లా ఉంది సిట్యుయేషన్ అయితే.
సో అది మరి పరిస్థితి. ఓకే. సో ఇది గైస్ సిట్యుయేషన్. సో మీ అభిప్రాయం ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో దాట్స్ ఇట్ గైస్. సో 'అమర్‌దీప్' యొక్క జర్నీ ఎంతమందికి ఇష్టం కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ బేసిక్‌గా నేను 'బీబీ5' విన్నర్ సన్నీ గురించి చేస్తా. సో తన గురించి మాట్లాడుకుందాం. తన జర్నీ మాట్లాడుకుందాం. సో దాట్స్ ఇట్ గైస్. దిస్ ద వీడియో. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయడం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జోర్స్ మైత్రం అక్కడ వచ్చు ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ మీటర్ నెక్స్ట్ వీడియో అక్కడికి వచ్చి ఫాలో అవ్వచ్చు. ఇన్‌స్టాగ్రామ్ బేసిక్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లోకి వచ్చి ఫాలో అయిన తర్వాత అక్కడ బ్రాడ్‌కాస్ట్ ఛానెల్ ఉంటది మనది. మన బయోలో ఉంటది 'మహిదర్ జోన్' అని. అందులో ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. సో అందులో మీరు ఫాలో అయ్యారనుకోండి, జనరల్‌గా మీకు చాలా అప్డేట్స్ ఉంటాయి. 'బిగ్ బాస్' గురించి అక్కడ డిస్కస్ చేసుకోవచ్చు మనం. అన్నీ ఉంటాయన్నమాట. సో అక్కడ మాట్లాడుకుందాం. సో ఇన్‌స్టా ఫాలో అయ్యి బ్రాడ్‌కాస్ట్ ఛానెల్‌లో కూడా జాయిన్ అవ్వండి. ఓకే. థాంక్ యూ. బాయ్ బాయ్. మీట్ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.